హలో రాజు. అరే చెప్పురా శేఖర్. పెళ్ళై నెల రోజులు అయింది, ఇప్పటి వరకు చెల్లెమని చూపించలేదు, దావత్ తీయలేదు. అరే సాయంత్రం పెద్ద హోటల్ పార్టీ చేసుకుందాం రా. ఈ రోజు 7 గంటలకు మన ఫ్రెండ్స్ అందరం నీ దగ్గరికి వస్తున్నాం, దావత్ తీయాల్సిందే. మేము ఖచ్చితంగా వస్తున్నాం. నువ్వేం చెప్పకు, ఇక మస్తు చెప్పినావు ఇన్ని రోజులు, చాలు. ఛ, వీడు చెప్తే విననే వినడు. విన్నావా? ఫ్రెండ్స్ సాయంత్రం మా ఇంటికి వస్తారట. ఫ్రెండ్స్ కి హోటల్లో దావత్ ఇస్తా అంటే వద్దంటున్నారు, నీతో చేయించమంటున్నారు వంట. వాళ్ళకు నేను చూపించడమే నాకు ఇష్టం లేదు, నీతో వంట అంటే చేయిస్తా. ఇదంతా నేను చేసుకున్న కర్మ. హాయ్ రాజు, 10-20 సంబంధాలు చూపిస్తుందిరా నీకు, ఒక్కటి కూడా నచ్చలేదంటివి. 40 ఏళ్ళకి చేసుకున్నావు, మా చెల్లెమ్మ ఎట్లున్నావు, ఎంత అందంగా ఉన్నావు చూపిరా. ఈ రోజు మన ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు, మా చెల్లె చేతి వంట తినాల్సిందే, మేమందరం మా చెల్లెని చూడాల్సిందే. ఈ రోజు రాజు నీ నగరాలు ఏం నడబెట్టా ఇయ్యాల. నాకు ఆశపడి నా నచ్చకున్న పెళ్లి చేసుకున్నారా. నా జీవితమే సర్వనాశనం అయిందిరా. పెళ్ళై 4 రోజులైందిరా. ఇది వరకు దాన్ని ఒక్కసారి కూడా షాపింగ్ కానీ సినిమాలు కానీ ఎక్కడ కూడా తీసుకెళ్ళాలి. దాన్ని తీసుకెళ్లాలంటే నాకు బాగా ఇబ్బంది అవుతుంది. దాన్ని పెళ్లికి తీసుకెళ్లాలంటే నా ఇజ్జత్ పోతుందిరా. నలుగురితో నాకు చాలా అవమానం అనిపిస్తుంది. నలుగురు నన్ను చూసి నవ్వుతున్నారా. ఎందుకురా రాజు చెల్లెమ్మ గురించి అంత నీచంగా మాట్లాడుతున్నావు? చూడు ఎలా చూస్తుందో, దానికి నా బాధ ఎట్లా అర్థమవుతుంది? పెళ్లికి ముందు తెలియలేదా నేను ఇట్లున్నా అని చెప్పి? అప్పుడెందుకు చేసుకున్నావు? నీలాగా కట్నం కాశపడి ఎందరు మొగాళ్ళు మాలాంటి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారో తెలుసా? నువ్వేమన్నా అనుకోయే, నేను ఎక్కడ తీసుకెళ్ళను. చెల్లమ్మా ఆవేశపడకమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు? భార్య అంటే విలువలేని వాడితో నేను ఉండలేను. నాకు ఆత్మాభిమానం ఉంది, నేను చదువుకున్నదాన్ని, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. ఆ ధైర్యం నాకుంది. పెళ్లి చేసుకున్నాక భర్త ఎలా చూసినా భరించే భార్యలు ఎందరో ఉన్నారు. కానీ భార్య ఆకారం బాగాలేదని వెక్కిరిస్తూ భార్య నవ్వులపాలు చేసే నీలాంటి భర్త దగ్గర ఉండే కంటే ఒంటరిగా బ్రతకడం మేలు. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇలా భార్యల్ని అపార్థం చేసుకుంటూ వాళ్ళని బాధ పెడుతూ ఉండే భర్తలతో కలిసి జీవించే కంటే ఒంటరిగా బ్రతకడం మేలని నేను అనుకుంటున్నా. ఏ రోజుకైనా మీ తప్పు మీరు తెలుసుకొని మీరు నేను కావాలని నా కోసం ఖచ్చితంగా వస్తారు. అదే జరుగుతుంది. అప్పటి వరకు మీకోసమే నేను ఎదురు చూస్తూ ఉంటా. ఆ రోజు తొందరగా రావాలని కోరుకుంటున్నా. చూద్దాం చూద్దాం, కాలమే చెప్తుంది. ఇప్పటికైనా డబ్బును కాకుండా భార్యను గౌరవించడం, ప్రేమించడం నేర్చుకోండి.